క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా పొరపాట్లు చేస్తే, తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, ఇంక నరకానికి పోతారని చెప్పి కొంతమంది భయపెడతా ఉంటారు. కాదు కాదు, మన పాపములు నిమిత్తమై ఆయన సంపూర్ణ వెల చెల్లించాడు. కొంచెం వెల కాదు, కొన్ని పాపాలకే కాదు, రక్షణ పొందక ముందు ఉన్న పాపాలకే యేసు ప్రభు వెల చెల్లించేసి, రక్షింపబడిన గారి తర్వాత నువ్వేం తప్పు చేసావంటే నీకు వెల లేదబ్బాయి, నీకు ఇంక నరకమే అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. అలాంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ రక్షణ పొందిన తర్వాత ఇక నీకు నరకం లేదు కదా, నా ఇష్ట ప్రకారం జీవిస్తాయంటే దానికి వచ్చే పరిణామాలు వేరుగా ఉంటాయి. రక్షణ పొందాను, యేసయ్య దగ్గరికి వచ్చాను, పాపాలు ఒప్పుకున్నాను, క్షమాపణ కోరుకున్నాను, ఆయన రక్తంలో నేను కడగబడి పరిశుద్ధపరచబడ్డాను, మరణంలోంచి జీవంలోకి వచ్చేసాను, చీకటిలోంచి వెలుగులోకి వచ్చేసాను, ఇక నేనేం చేసినా కూడా, ఏం మాట్లాడినా కూడా, ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోద్దని. కానీ ఒకవేళ అలాంటి తప్పుడు అవగాహనతో తప్పులోకి కానీ వెళ్తే, పాపంలోకి కానీ వెళ్తే, పాపం చేయడానికి తెగిస్తే వచ్చే పరిణామాలు భూలోకంలో నరకం అనుభవిస్తావు. చాలా భయంకరమైనటువంటి నరకం అనుభవిస్తావు.